మనం లిఫ్ట్ చేస్తున్నాము. దానిలో కూడా 2-3 బోర్లు ఎండిపోయినాయి సార్, చాలా తక్కువ వస్తుంది. ప్లస్ మనం వదులుతుందంతా కూడా జస్ట్ ఇప్పుడు నీళ్ళు వదులుతున్నాం సార్, డైరెక్ట్గా మోటార్ వేసుకొని పంపింగ్ చేసుకుంటా ఉన్నాం సార్ కొన్ని దీంట్లో. దయచేసి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే వాటర్ అప్పుడు పుష్కలంగా ఉంది కాబట్టి ఎక్కువ వాడుకున్నా కూడా మనకు సరిపోతా ఉంది. ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే నీళ్ళు వదిలేటప్పుడు పొలానికి డైరెక్ట్ పంపింగ్ అంటే మోటార్ తగ్గించి పైపులు తగ్గించి డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి మోటార్ కట్ చేయండి. ప్లస్ వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ ఇమీడియట్ గా వాళ్ళ ట్యాప్ కనెక్షన్ కూడా కట్ చేయండి సార్. ఎందుకంటే వాటర్ ఇప్పుడే సార్ నీళ్లు సరిపోకుండా ఇంతకుముందు 1 అవర్ వదులుతా ఉన్నింది, ఇప్పుడు 40 నిమిషాలే వదులుతా ఉన్నాం. టైమింగ్ కూడా తగ్గించాం మనం. నీళ్లు లేకుండా 1 అవర్ వదులుతున్న నీళ్లు 40 నిమిషాలు వదులుతా ఉన్నాము. ఈ 40 నిమిషాల్లో కూడా వాళ్ళు మోటార్ వేసి, కొందరైతే మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు, ఇల్లు లాక్ చేసుకునేసి. వాళ్ళు ట్యాంకులన్నీ నిండిపోయి నీళ్లు వేస్టేజ్గా పోతా ఉంది. నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు లేదు, వీళ్ళేమంటా ఉన్నారు మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతా ఉంటారు, వాళ్ళకి ఓవర్ఫ్లో అయిపోయి నీళ్లు పోతా ఉంది. అట్లాంటివి ఏదైతే ఉంటే ఇమ్మీడియట్గా గమనించి వాళ్ళ ట్యాప్ కనెక్షన్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. దానిపైన ఎక్కడ మనకు కనెక్షన్స్ మనకి డైరెక్ట్ ఉండాలి అనేది చూసి ఇమ్మీడియట్గా డిస్కనెక్షన్ చేయండి. రైట్ పై ముందు సర్వే చేసి డిస్కనెక్షన్ టైమింగ్ పెట్టండి సార్. టైం పీరియడ్ లోపల ఎన్ని ఉంటాయి అట్లా కనుక్కొని దానికి ముందుగా నోటీస్ ఇచ్చి కట్ చేయించండి సార్. 1 వీక్ లోపు మన సర్వే కంప్లీట్ చేస్తాము, తర్వాత మనం డిస్కనెక్షన్ చేసుకుంటాము. ఎందుకంటే సంబంధం రావచ్చు. అలాగే మనం ఇప్పుడు మా తోటి కౌన్సిలర్ అధికారుల ముందుగా అవసరంలో అదే రెవెన్యూ సెక్షన్ అనుకుంటున్నాను సార్. ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టే మీకు ఎంత ఇవ్వాలి, బిఎల్డీకి ఎంత ఇవ్వాలా, ప్లాన్ అప్రూవల్ ఎంత ఇవ్వాలా, తర్వాత ట్రాన్స్ఫర్ మన టైటిల్ ట్రాన్స్ఫర్ ఎంత ఇవ్వాలి మీకు? మీరేం చేస్తాం మళ్ళీ తీసుకోరా? పలానా ప్రజలు మీకు డబ్బులు అదే అదే అడుగుతున్నా. ఇప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది, నా వారి చాలా మంది ఇబ్బంది. ఇదే మదనపల్లిలో దాదాపు 6 లక్షలు వసూలు చేస్తారు. 6 లక్షలు వసూలు చేశారు మీరు. ఒక ఇల్లు కట్టాలంటే 50 నుంచి 1 కోటి రూపాయలు అవుతాం. 12 నెలల్లో బోర్ వేసి ఇల్లు కట్టే లోపల పూర్తి లోపల మీరు 5 లక్షలు మీరు వసూలు చేస్తారు. ఒక ఇల్లు పూర్తయ్యేలోపు వాడు సపోజ్ చేసి పూర్తయ్యేలోపు మీరు 5 లక్షలు వసూలు చేస్తారు. నేను పిలుచుకొని వచ్చేదా, పిలుచుకొని వినిపిస్తున్నా? కౌన్సిల్ తీసుకోరు, కౌన్సిల్ తీసుకోరండి. అదే కౌన్సిల్ మేము మిమ్మల్ని రికమెండ్ చేస్తే రూల్స్ రెగ్యులేషన్స్ డైరెక్ట్ అయితే రూల్స్ రెగ్యులేషన్ మరి ఏమి జరగడం లేదు. మీరు తెలియకుండా మాట్లాడదు సార్. పెన్షన్ రాదు మీకు, నేను తీసుకొని చూపిస్తాను. మళ్ళీ పెన్షన్ రాదు మీకు, పెన్షన్ రాదు మీకు తెలుసా? ఇదే మా వార్డులో 2 వార్డులో 6 లక్షలు వసూలు చేశారు. 6 లక్షలు రేపు మానే తీసుకొని వస్తా. ప్రెస్ పెడతాను. అదే మేము రికమెండ్ చేస్తే రూల్స్ రెగ్యులేషన్స్ మీరు డైరెక్ట్ గా డబ్బులు వసూలు చేయాలి. అందుకనే మున్సిపాలిటీ ఉండేది, డబ్బులు మున్సిపాలిటీ ఉండేది. ఏం ఎవరు ఇచ్చారో తీసుకోవడం తెలుసు, తీసుకోవడం తెలుస్తుంది. ఎవరు ఇచ్చారు మా మధ్య మార్కెట్ తీసుకుంటే చెప్తే తెలుస్తుంది. మీ షాప్ మీరు ఎంత ఇచ్చారో చెప్పండి. పని నాదే తీసుకోవాలి. నేను చెప్తారా కౌన్సిలర్ తీసుకోరండి, కౌన్సిలర్ తీసుకోరు. తీసుకోవాలి తీసుకుంటారు మీరు. సరే అటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి కానీ ఇమీడియట్గా దానిపై చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడైతే ఒక ఇల్లు 5 లక్షలు, మున్సిపాలిటీకి 5 లక్షలు, 5 లక్షల రూపాయలు సార్. మీరు కళ్ళు గతలు కట్టుకుని పాండురాజు కూర్చోవద్దంట. ఏం జరుగుతుందో రెవెన్యూ సెక్షన్ మొత్తం గమనించండి. శాంక్షన్ ఎంత మొత్తం చూడండి. మీరు ఇదే అడ్మిషన్ సంవత్సరమే మీరు వచ్చి ముందుగోలు ముందర ఒక బోర్డు పేరుని వేసుకోండి. మీరు కమిషన్ ఉన్న రోజులో మీ పేరుని ఒకటి వేసుకోండి. సంవత్సరమే వచ్చి ముందర 3 నోటీస్ ఇచ్చినాము. క్యాన్సర్ వాళ్ళు కంట్రీ ఇచ్చేది అమాయకులు ప్రజలు మీరు పడేది కాదు, తప్పు కొట్టేది కాదు. ఆ పనులు చేయండి. అంటే ఆ పనులు చేయండి. ఫస్ట్ సంవత్సరం మీరు వచ్చి ఒక పని చేశారు. మీరు ఒక పని చూద్దామా, నీ పేరు ఉందా చూపా. ఒక బోర్డు ఉంది నీ పేరు. ఏం సర్వీస్ అంటే అది సర్వీస్ కదా. రెవెన్యూ మున్సిపాలిటీకి రెవెన్యూ కదా. అది కడితే రూములు వెళ్తే అగ్రిమెంట్ చేయవు, అది మొట్టుకోలు పెడతావు. ఏం చేస్తావు నువ్వు? 1 ఇయర్గా గవర్నమెంట్ నుంచి చూసుకుంటే
టెండర్ పిలిచినారు సార్, అవునా సార్? టెండర్ పిలిచినారు, అగ్రిమెంట్ అన్నీ అయింది కదా, ఆ టెండర్ క్యాన్సిల్ చేయాలి. వ్యక్తిగతంగా మాట్లాడకూడదు సార్ వ్యక్తిగత కాదు సార్, వ్యక్తిగత సార్, మీ పనితీరు మేము నిలదీస్తున్నాం సార్, మీ పనితీరు మాత్రమేమో అది అడిగాక మాకు రైట్ ఉంది, అదే కౌన్సిలర్ మా రైట్ ఉంది. పనితీరు గురించి అవును సార్, మేము అడిగే రైట్ సార్, అడిగే రైట్ మాకు ఉంది సార్. పబ్లిక్ మమ్మల్ని అడతారు, పబ్లిక్ మమ్మల్ని అడతారు, మేము రెస్పాన్సిబిలిటీనే, మేము చెప్పాలి కదా మీ వార్డు సమస్య ఉంటే చెప్పండి, పరిష్కరిస్తాం. సార్. ఇది చిన్న సమస్య, ఇది చిన్న సమస్య, అది మేము కౌన్సిల్ అప్రూవ్ చేయలేదు, అది మేము కౌన్సిల్ అప్రూవ్ చేయలేదా, మేము కౌన్సిల్ అప్రూవ్ చేయలేదా, అది వాళ్ళ డబ్బులు కదా మున్సిపాలిటీకి క్యాన్సిల్ చేసుకో పిల్లలు టెండర్లో. 2011 నుంచి జరుగుతుంది. అవును సార్, క్యాన్సిల్ చేయండి సార్. సార్ మూడు నోటీసులు ఇచ్చారు క్యాన్సిల్ చేయమని, 3 నోటీసులు ఇచ్చారు క్యాన్సిల్ చేయమని. ఆ కొత్త పిల్లండి, టెండర్ పిల్లండి, టెండర్ పిల్లండి, కొత్త పిల్లండి, డబ్బు కదండి ఏమైతే ఆ పిల్లండి. మున్సిపాలిటీ పరిధిలో అప్రూవల్ అయిన లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి? దాంట్లో జేఎస్ నగర్లో 39 సెంట్లు ఉండాల్సిన ఇది ఆ లేఅవుట్ 29 సెంట్లు ఉన్నది. ఇంకా ఈ మధ్య కాలంలో పేపర్లో కూడా వచ్చేసారు అది. ఇంకా 10 సెంట్లు ఎవరు మింగేసినట్లు. మన ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడుకోవాలి వద్దా సార్? దానిపైన సర్వే కూడా చేస్తాము. మన సర్వే రిక్వెస్ట్ ఇచ్చినందుకు ఒకసారి దాన్ని కూడా కాపీ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దేవాలయ జెండా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫినిషింగ్ చేస్తానికి 3 ఫినిషింగ్ చేస్తాను. ఇప్పుడు దేవాలయ జెండా అది ఫినిషింగ్ వేసి రాక్షసాలు నాటేసి బోర్డు వేసేయండి సార్. ఇది మన మున్సిపాలిటీ బోర్డు వేపించేయండి. అందుకే పెట్టిన వర్క్ అవి ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడుకోవాలి కదా, దానికి బోర్డు వేపించేయండి. బజార్ వీధిలో అదంతా ప్లాస్టిక్ ఎక్కడ కానీ ఎక్కువ వాడుతున్నారు. అవి తెచ్చి చెరువులో దించేస్తా అన్నారు సార్. గాలికి ఎక్కడ చూసినా వచ్చేస్తా ఉన్నాయి అవి. ప్లాస్టిక్ వచ్చేసి మనము ఈ మధ్యన ఈ నెలలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ర్యాలీ కూడా చేసేస్తున్నాం. దానిపైన ప్రతిరోజు మనం శానిటరీ సెక్రటరీస్ ఒక టీం వేసాం. దానికి శానిటరీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీస్ మార్చిలో మీ అందరికీ తెలుసు కౌంటర్ పాటు మనకు ఆరోగ్య రిజర్వాయర్ అప్పటి నుంచి కూడా మనం 5 బోర్లు వేసాం. చేస్తున్నారు కదా, ఎవరైనా చెప్తారు పదే ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు ఎక్కడ కొంటున్నారు? వీళ్ళు ఎవరు? మన ఢిల్లీకో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అడగడం లేదు నేను. వీధి వ్యాపారస్తులు ఎవరు వెళ్ళి బెంగళూరు చెన్నైలో కొనుగోలు చేయడం లేదు. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ హోల్సేల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళని బట్టి 2 లక్షలు పెనాల్టీ వేయండి. వాళ్ళు ఆపితే కదా వీళ్ళు ఆపుతారు. మనం వచ్చి అడుగు ప్రధానం చూపించదు కదా సార్. హెవీగా బిజినెస్ చేస్తున్నారు కదా, వాళ్ళని పట్టండి. వాళ్ళు పోవడం లేదు సార్. వీళ్ళు ఎక్కడో కొనింటారు కదా, ఎవడని చూపించమనండి. వాళ్ళ దగ్గర వెళ్ళండి, వాళ్ళ గోడౌన్లో ఉన్నాయి కదా, టన్నుల కొద్ది ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెళ్ళండి, వాళ్ళ దగ్గర పట్టి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు పెనాల్టీ వేయండి. వాళ్ళు ఆపుతారు. వాళ్ళు ఆపితే ఆటోమేటిక్ ఆగిపోతుంది. మనం వీధి వ్యాపారస్తుల పైన పడ్డం కాదు సార్. నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు. వీధి వ్యాపారస్తులు పెనాల్టీ వేస్తున్నారు, 3000 5000 కట్టుతున్నారు సబ్జెక్ట్ వేరు. కానీ వీళ్ళందరూ పోయేసి ఎక్కడో ఒక డిస్ట్రిబ్యూటర్ మీద కొంటున్నారు కదా. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏంటి? ఈ రోజు వీధి వ్యాపారస్తులు ఒక రాకపోతే ఇంకోటి వచ్చి కొనుక్కు వెళ్తాడు. డిస్ట్రిబ్యూటర్నే కానీ మీరు కంట్రోల్ చేయగలిగితే ఎందుకు లేదు సార్? ఆ మాట చెప్పండి. మీకు తెలియకుండా సార్ సబ్జెక్ట్ తెలియదు. ఎక్కడ ఉండదు లేదు అంటే ఏమంటారు? ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో మీరు ఆ ఏజెన్సీల పైన ఒకసారి రైట్ చేయండి, అది పట్టండి. మంచిదే, మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే. ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి వస్తున్నాయి ఏజెన్సీ దగ్గర నుంచి డైరెక్ట్ ఏజెన్సీల పైన అటాక్ చేయడం వల్ల క్యాన్సర్ అధికంగా వస్తా ఉంది అనేసి, దానివల్ల క్యాన్సర్ అధికంగా అవుతా ఉంది అనేసి దయచేసి ప్రతి ఒక్క హోటల్కి మీరు నోటీస్ ఇవ్వండి. ప్లాస్టిక్ కవర్లలో మీరు ఇడ్లీలు ఉడికించదండి. మన క్లాత్ గాడాగుడ్డ కానీ ఏదైనా ఒక గుడ్డ తీసుకొని క్లాత్లో ఉడికిమని చెప్పండి సార్. ప్రతి ఒక్క హోటల్కి మీరు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రజల ఆరోగ్యం మీద మన మున్సిపాలిటీలో కూడా మన గౌరవ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో మనం ఇది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటా ఉన్నాను. మనకి ఏటీ గారు మంది ఇచ్చినప్పుడు దాంట్లో లేదు సార్.
మేము చెప్పినంత దాంట్లో రాయదు సార్ దాంట్లో. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్లో రాసాము ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో దాంట్లో లేదు సార్, దాంట్లో లేదు సార్, దాంట్లో లేదు కాబట్టి అడిగింది నేను. మనకు వచ్చేసి చెప్పురా మళ్ళీ వస్తుంది. కనీసం మాట్లాడి సార్ ఆ రాధాబాబా డౌన్లో బండ్లు పెట్టించుకొని చెప్పాను సార్, దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఆయన తెలుసులే. అక్కడ రాధాబాబా డౌన్ దిగుతాం కదా, అక్కడ అమరావతి టీ స్టాల్ ఉంది కదా, అక్కడ నుండి రోడ్డు వరకు బండ్లు పెడతారు, దాన్ని పెట్టించదని నుంచి చెప్పినాం కదా, దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? మొబైల్ పెట్టారు కదా పెద్ద మొబైల్ పెట్టామే కదా లోన్ పెట్టినారా? వస్తున్నారు ట్రాఫిక్ మొబైల్లో భలే వస్తున్నారు సార్, కల్లా ఏమైనా వస్తున్నారు సార్? నెలలో ఇక్కడే సభ్యులందరూ ఇక్కడే ఉన్నాయి సార్, సభ్యులందరూ ఇక్కడే ఉన్నాయి, మన ఇద్దరే వెళ్దాం రండి, అక్కడ ఎన్ని పనులు ఉంటే చూద్దాం రండి. ఒక్కటి సార్ పెడతానమంటే అయిపోతుంది సార్, అక్కడ ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది కళ్ళ కనరాలి కదా సార్. పోయి చూడండి ఇప్పుడు మెయిన్ రోడ్ వరకు తెచ్చి పెడతారు బండ్లు, రాధాబాల్లో దారి అయితే సార్ వస్తుంది, ఎక్కడి నుండి పోవాలి? ఆ పక్క కాలు దాటుకుని పోవాలి, జంప్ చేసుకుని పోవాలి సార్. మా వార్డులో ఉన్న వాళ్ళంతా చాలా ముస్లింలు ఉన్నారు సార్, ఇక్కడ జంప్ చేయలేరు వాళ్ళు. చెప్పండి సార్, 3 నెలల ముందు చెప్పాను సార్ మీకు, 3 నెలల ముందు చెప్తే మీరు యాక్షన్ లేదు. చెప్పండి, దానిపైన ఏదో యాక్షన్ తీసుకోండి సార్, ఏదో ఒక యాక్షన్. లేదని చెప్పి అంటే సార్ స్టాక్ ఎవరు లేదని చెప్పి చెప్పారు, దానిపైన ఏం సార్ అది వివరంగా కావాలి సార్ నాకు. మాట్లాడినాము. ఆమె అనవసరంగా ఎస్కేఎస్ సెక్రటరీ వేరే హాస్పిటల్ బాగుపోవాలని పోయి వచ్చినాక దాని వల్ల కొంచెం లేట్ అయింది సార్, సార్. ఇది ఒక- పొరపాటు చెప్పిన ఇంకోటి అదైనా ఒక రోజు మాత్రం కాదు సార్, మేము మాట్లాడిన తర్వాత మాట్లాడండి సార్. ఒకరోజు కాదు సార్ ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మేము దిగిపోయినామో అంటే మా గవర్నమెంట్ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుండి సచివాలయంలో స్టాఫ్ ఉండడం లేదు సార్. నా సచివాలయం వేరే సచివాలయం నేను మాట్లాడాను. ఇన్స్పెక్ట్ చేస్తాను, మూవ్మెంట్ ఇచ్చిన కూడా వెరిఫై చేస్తాను. అక్కడ ఎవరైతే తప్పు చేస్తే యాక్షన్ వాళ్ళు ఏమైనా అడిగితే సర్వే వేసుకున్నాను సర్వే అయితే చేస్తాం. ఎందుకంటే సర్వే అయితే మా 12 రకాల సర్వే జరుగుతాయి సార్. గవర్నమెంట్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సిబ్బందిని చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు సార్. వాళ్ళు ప్రతి ఒక్క సర్వే రెక్టిఫై ప్రతి ఇంటింటి సర్వే సార్, మన ఫీవర్ సర్వే చేశారు, ఆరోగ్య సర్వే చేశారు, మళ్ళీ P4 సర్వే చేశారు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సచివాలయ సిబ్బంది యూజ్ చేసుకుంటున్నారు సార్. సచివాలయంలో కొందరు ఉండకపోవచ్చు, కానీ సచివాలయ సిబ్బంది అయితే మాత్రము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం సార్. ఇయర్లీ వన్స్ మన మున్సిపాలిటీకి ఎంత వస్తుంది? యూజర్ ఛార్జెస్ యూజర్ ఛార్జెస్ మనం యూజర్ ఛార్జెస్ కింద వసూలు చేయడం రెవెన్యూ సెక్షన్ తరఫున వసూలు చేయడం. అంటే నేను ఇంకా వేరే సబ్జెక్ట్ తెచ్చి దీన్ని కలపల్లా చెత్త పన్ను అనేది అనుకోండి, దాన్ని మనం ఎంత వసూలు చేస్తాం యూజర్ ఛార్జ్? చెత్త పన్ను రెవెన్యూ సెక్షన్ వసూలు చేస్తారు, శానిటరీ సెక్షన్ చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు శానిటేషన్ చెప్పండి, యూజర్ ఛార్జెస్ ఎంత వసూలు చేస్తాడో ఇయర్లీ ఆయన తెలియదు. ఇంత కొత్తగా వచ్చినాడు పోలీస్ బడ్జెట్ పెట్టేవాళ్ళు. మేడం చెప్పండి మేడం, మీకు ఇచ్చింటారు ఆల్రెడీ, డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చింటారు కదా. నేను చెప్పేస్తానండి, మీరు బడ్జెట్ చూసేది నేను చెప్తాను. యూజర్ ఛార్జెస్ ఇయర్లీ 1,60,000 రూపాయలు, ఓకేనా? కూర్చోండి సార్. దీనికి ఎందుకు ఇంత బడ్జెట్ యూజర్ ఛార్జెస్ గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే చెప్తాను. డంపింగ్ యార్డు సర్వేర్ గారు కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఎన్ని ఎకరాలు ఉంది మేడం మన డంపింగ్ యార్డ్ తెలుసా? ఎన్ని ఎకరాలు మేడం, ఎన్ని ఎకరాలు సర్వేర్ గారు? చూసుకోలేదు. నేను చెప్పేదేమంటే ఇప్పుడైనా మీరు కూర్చోండి, మీరు ఇప్పుడైనా సరే డంపింగ్ యార్డ్ సర్వే చేయండి. సర్వే చేసి నెక్స్ట్ మీటింగ్నా చెప్పండి, నాకేం అభ్యర్థం లేదు. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ బాధ అంటే, ఇంతమంది కౌన్సిలర్లు ఇప్పుడు మాట్లాడిన దాని గురించే మాట్లాడు. యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నాము. 9 ఎకరాస్ 8 ఎకరాలు 60 సెంట్స్ ఉండే డంపింగ్ యార్డ్ అంటే దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎరువుగా మార్చేదానికి గత ప్రభుత్వంలో మనం ఒక కాంట్రాక్ట్కి ఇచ్చినాం. వాస్తవం అది జరుగుతూ ఉందా? మనకు వచ్చేసి తమ చెప్పినట్టు 8 ఎకరాల చెరువు, దాంట్లో FSTP కొట్టపోయింది. నువ్వు చెప్పిన వేస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అదే వేస్ట్ FST అని అడుగుతాడు.
ఎఫ్ఎస్టీ ఇచ్చినాము, FST రెగ్యులర్ గా వర్క్ జరుగుతా ఉందా లేదా? 2 or 1 అంతే. ఎఫ్ఐఎస్ అయితే మైనర్ రిపేర్ ఏజెన్సీ పని చేయాలని నోటీస్ కూడా ఇచ్చాం. ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఎన్ని నోటీసులు? ఫస్ట్ నోటీస్ ఇచ్చాం. ఎందుకంటే ఎన్ని నెలలుగా పని చేయలేదు, ఎప్పుడు నోటీస్ ఇచ్చారు? ఎఫ్ఐఎస్కి సప్లై చేయాలంటే మనం ట్యాంకర్ కూడా సప్లై చేయాలి. ఎందుకంటే సార్ దాని గురించే మాట్లాడతాను, చెప్తాను. అది 1 year గా పని చేయకుండా ఉంటే మీరు కేవలం ఒక్క నోటీసులో ఇచ్చి నిలిపేసినారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు 8 ఎకరాల 60 సెంట్లో డంపింగ్ యార్డ్ టోటల్గా 7 ఎకరాలు ఆక్యుపై చేశారు. 7 ఎకరాలు చెత్త ఎత్తుకొని వేసేశారు. అది సాలకుండా నేను చెప్పేది గత కమిషనర్ గారు, గత పాలక మండలిలో లేకపోతే గత ప్రభుత్వాలు ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది సార్. ఇప్పుడు మీరు ఒక పని చేసేసిపోతే దాన్ని కాపాడవలసిన వచ్చి నెక్స్ట్ కమిషనర్కో నెక్స్ట్ పాలక వర్గానికో ఉంటుంది. అక్కడ ఒక అందమైన పార్క్ ఉంటే ఆ పార్క్ కూడా సర్వనాశనం చేసి ఆ పార్క్లో డంపింగ్ యాడ్ చేస్తారా? మీరు డంపింగ్ తిప్పుతారా పార్క్లో? పార్క్ మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. మీరు పోయినారో లేదో దయచేసి గమనండి. మీరు పోయినారా లేదో నేను పోయి చూసుకొని వచ్చినాను. ఎందుకు చూసుకొని వచ్చినాను? మీరు ప్లాస్టిక్ పైన సమరం చేస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు డంపింగ్ యార్డ్ పోయి చూసేసి వస్తే మీకు బాధ ఏమైనా అర్థమవుతుంది. టోటల్ డంపింగ్ యార్డ్ మొత్తం ప్లాస్టిక్ మయంగా తయారైంది. నేను దీని గురించి తప్పు పట్టడంలే. మీరు ఎన్నేళ్లకు మేలుకున్నారు? 1 సంవత్సరం తర్వాత మేలుకున్నారు లేదని చెప్పలే. కనీసము వానికి నోటీస్ సంవత్సరం రోజుల నుంచి పని చేయకపోతే వానికి అప్పుడే నోటీస్ ఇచ్చేది పోయి 3 నెలల తర్వాత నోటీస్ ఇచ్చేది పోయి సంవత్సరం తర్వాత ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ కూడా రెస్పాండ్ కాకుండా వాడు బీగం వేసి పెట్టుకుంటాడు. ఈ రోజు డంపింగ్ మొత్తం 8 ఎకరాలు ఆక్యుపై అయిపోయింది. ఇంకా 1 ఎకరాలు ఎన్ని మెట్రిక్ టన్నులు వస్తుంది మేడం వేస్టేజ్? మేడం ఎన్ని మెట్రిక్ టన్ను వస్తుంది పర్ డే? 75 ఎంత ఆక్యుపై చేస్తుంది ప్లేస్? పోనీ ఒక సంవత్సరంలో ఎంత ఆక్యుపై చేసుకుంటారు మీరు? 1 year లో ఎంత మేనేజ్మెంట్ మీ ప్లేస్ ఎంత ఆక్యుపై చేసుకుంటారు? అయిపోయా అంటే ఈ సంవత్సరానికి మీకు వేస్ట్ వేసేదానికి ప్లేస్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ ఎక్కువ వేస్తారు? మళ్ళా ప్లేస్ కోసం గవర్నమెంట్కి అడగల. జ్ఞానేశ్వర టెక్నాలజీ విజయవాడ ప్రభుత్వంలో ఇచ్చినారు. వాడు స్టార్ట్ చేయలేదు.